దేశీయ అవసరాలు పెరుగుతున్న దృష్ట్యా పశు సంపద పెరుగుతోంది. కానీ పశు సంఖ్యకు తగ్గట్లుగా పశుగ్రాసాల ఉత్పత్తి పెరగడం లేదు. పచ్చిమేతల కొరత వేసవిలో మరింత తీవ్రంగా ఉంటుంది. మేపు కొద్దీ చేపు అంటారు కదా. మరి వేసవిలో పచ్చిమేత సమస్యను ఎలా అధిగమించటం? అందుకు ఓ మార్గం ఉంది. అదే సైలేజ్. సైలేజ్ అంటే పాతరగడ్డి. వర్షాకాలం, రబీ కాలాల్లో ఇబ్బడి ముబ్బడిగా పెరిగే పశుగ్రాసాన్ని శాస్త్రీయ పద్ధతిలో నిల్వ చేసుకోవడమే సైలేజ్. సైలేజ్ తయారీని సరైన విధంగా చేపట్టకపోతే నిల్వలో చెడిపోయే అవకాశం ఉంది. అలా జరగకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. సైలేజ్ తయారీ విధానం ఎలా చేపట్టాలి? ఎన్ని పశువులుంటే ఎంత సైలేజ్ తయారు చేసుకోవాలి? ఎంత పచ్చిమేత నుంచి ఎంత సైలేజ్ వస్తుంది? నిల్వలో చెడిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్లోని పశుగ్రాస పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త ఎస్ శ్రీనివాసరావు నుంచి అన్ని వివరాలు తెలుసుకుందాం. ఈరోజు సైలేజ్ యొక్క ప్రాముఖ్యత మరియు తయారీ విధానం గురించి తెలుసుకుందాము. సాధారణంగా మనకి వానాకాలంలో యాసంగిలో ఈ పశువులకు కావాల్సినటువంటి పచ్చిమేత లభ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మార్చి మరియు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఈ పచ్చిమేత ఎద్దడి అనేది రైతులు ఎక్కువగా ఎదుర్కోవడం జరుగుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైతే మనము ఈ వానాకాల సమయంలో పచ్చిమేత ఎక్కువగా మనం ఉత్పత్తి చేస్తామో దానిని సైలేజ్గా మార్చి దానిని మనం మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉపయోగించుకున్నట్లయితే ఈ పచ్చిమేత కొరతని మనం తగ్గించుకోవచ్చు. సైలేజ్ అంటే అధిక తేమ కలిగినటువంటి పచ్చిమేతను ఒక గుంతలో ఎటువంటి గాలి సోకకుండా మాగపెట్టిన గడ్డినే సైలేజ్ అంటాము. ఈ సైలేజ్లో అనేక భౌతిక మరియు రసాయనిక మార్పులు జరిగి నాణ్యమైన మాంసకృతులు మరియు విటమిన్ మరియు కెరాటిన్ కలిగి మనకి పశువులకు ఆరోగ్యకరమైన మేతను ఈ సైలేజ్ ద్వారా అందించవచ్చు. ఈ సైలేజ్ని రైతులు వివిధ పద్ధతులలో తయారు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఒకటి గుంట పద్ధతి. ఇది గుండ్రంగా కానీ లేదంటే పలకలు కానీ ఒక గుంట తీసుకొని తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా రెండవ పద్ధతి చూసినట్లయితే సంచి పద్ధతి. ప్లాస్టిక్ సంచుల్లో ఈ పచ్చిమేతను ఉంచి నిల్వ చేసి సైలేజ్ని తయారు చేస్తారు. అదేవిధంగా మూడవ పద్ధతి చూసినట్లయితే ట్రెంచ్ పద్ధతి అంటాము. పొడిగాటి గుంత తీసుకొని దాంట్లో ఈ పచ్చిమేతను నిల్వ చేసుకుంటారు. అదేవిధంగా టవర్ పద్ధతి. అదేవిధంగా ఎత్తైన టవర్లు కట్టి కూడా ఈ పచ్చిమేతను నిల్వ చేసి సైలేజ్ తయారు చేసుకుంటారు. అదేవిధంగా ఇంకో పద్ధతి బంకర్ పద్ధతి. ఈ బంకర్ పద్ధతిని ఈ ఎత్తైన ప్రాంతంలో సిమెంట్తోని కట్టుకొని ఈ బంకర్ విధానంలో పచ్చిమేతని తయారు చేసుకుంటారు. ఇంకోటి డ్రమ్ము విధానము. చిన్న సన్నకారు రైతులు ఈ డ్రమ్ము విధానంలో కూడా ఈ సైలేజ్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా 6 పద్ధతుల్లో ఈ సైలేజ్ని మనం తయారు చేసుకోవచ్చు. ఈ సైలేజ్ తయారు చేయడానికి ఎటువంటి పశుగ్రాసాలను ఉపయోగించాలని చూసినట్లయితే మొదటగా మనం ఎక్కువగా విరివిగా ఉపయోగించేది ధాన్యపు జాతి పంటలు. ముఖ్యంగా ఏకవార్షిక ధాన్యపు జాతి పంటలైనటువంటి మొక్కజొన్న, జొన్న, అదేవిధంగా సజ్జ మరియు ఓట్స్ని సైలేజ్ తయారీలో ఉపయోగించుకోవచ్చు. బహువార్షిక గడ్డి జాతులు చూసినట్లయితే గినీ గ్రాసు మరియు నేపియర్ వంటి బహువార్షిక గ్రాసాలని మనం ఈ సైలేజ్ తయారీలో ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఈ సైలేజ్ యొక్క నాణ్యతను మరియు దానిలో మాంసకృతులను పెంచడం కోసము పప్పు జాతి పంటలను కూడా మనం మిశ్రమముగా ఉపయోగించుకొని ఈ సైలేజ్ తయారు చేసుకోవచ్చు. మిశ్రమంగా తయారు చేసే విధానం ఎట్లా అంటే ఈ 3 పాళ్ళు ధాన్యపు జాతి పంటలను మరియు 1 పాలు ఈ పప్పు జాతి పంటలను మిశ్రమముగా వేసుకొని ఈ సైలేజ్ని తయారు చేసుకున్నట్లయితే మంచి మాంసకృతులు కలిగినటువంటి నాణ్యమైన సైలేజ్ని మనం తయారు చేసుకోవచ్చు. ఈ పప్పు జాతి పంటల్లో ప్రధానంగా లూసర్ను, బెర్సీము, అదేవిధంగా ఈ బొబ్బెర వంటి పంటలను ఈ పప్పు జాతి పంటలను సైలేజ్ తయారీలో ఉపయోగిస్తారు. ఈ పప్పు జాతి పంటలు సైలేజ్గా తయారు చేసినప్పుడు మనకి చక్కెర శాతం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సైలేజ్లో చక్కెర శాతాన్ని పెంచడం కోసము మొలాసిస్ను మనం చల్లుకున్నట్లయితే ఈ చక్కెర శాతాన్ని పెంచుకున్నట్లయితే మనం పశువులు ఇష్టంగా ఈ సైలేజ్ని తినడం జరుగుతుంది. ఈ 6 పద్ధతుల్లో ఎక్కువగా ఉపయోగించే విధానం చూసినట్లయితే ఈ బంకర్ విధానము. ఈ బంకర్ విధానంలో కూలీల ఖర్చు తక్కువగా ఉంటుంది. చాలా సులభంగా మరియు ఈ సైలేజ్ని తయారు చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ బంకర్ విధానం చూసినట్లయితే ఈ బంకర్ను ఒక ఎత్తైన ప్రదేశంలో
సిమెంటుతోని బంకర్ను నిర్మించుకోవాల్సి ఉంటుంది. సుమారుగా 15 టన్నుల సైలేజ్ తయారు చేయడం కోసము మనకి కావాల్సినటువంటి బంకరు సైజు చూసినట్లయితే 1000 ఘనపు మీటర్ల బంకరు సైజు అవసరం ఉంటుంది. ఈ బంకర్ను 8 అడుగుల వెడల్పు మరియు 5 అడుగుల లోతు 20 అడుగుల వెడల్పులో ఈ సిమెంటుతోని ఎటువంటి రంధ్రాలు మరియు ఎటువంటి గాలి వెళ్లకుండా చదునుగా నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన బంకర్లో అడుగున 200 GSM మందం కలిగినటువంటి పాలిథిన్ కవర్ను ఎటువంటి గాలి చొరవకుండా మరియు నీటి తేమ అనేది వెళ్లకుండా అడుగు భాగంలో పూర్తిగా కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కవర్ చేసుకున్న దాంట్లో మనం పచ్చి మేతను వేసుకోవాలి. పొద్దున్నే పచ్చి మేత కోసుకున్నట్లయితే ఆ పచ్చి మేతలో సుమారుగా 80% వరకు తేమ శాతం అనేది చూడవచ్చు. ఈ తేమ శాతాన్ని సుమారుగా 65 నుంచి 70% వరకు తీసుకురావడం కోసము ఈ పచ్చి మేతని 12 గంటల వరకు నీడలో ఆరబెట్టినట్లయితే ఆ తేమ శాతము 65 నుంచి 70% వరకు తీసుకొని వచ్చి దాన్ని మనకి చాప్ కట్టర్ ద్వారా అంటే ముక్కలుగా కట్ చేసే మిషన్లో వేసుకున్నట్లయితే ఈ పచ్చి మేతని 2 నుంచి 3 సెంటీమీటర్లు వరకు ముక్కలుగా చేసుకొని ఈ కట్ చేసినటువంటి ఈ పచ్చి మేతని మనం బంకర్లో వేసుకోవాలి. ఈ సైలేజ్ తయారు చేయడం కోసము 1 టన్ను పచ్చి మేతకు 5 కిలోల ఉప్పు మరియు 1 కిలో బెల్లము 10 లీటర్ల నీటిలో కలుపుకొని ఉంచుకోవాలి. దీనితో పాటు పెరుగు లేదా లాక్టిక్ ఆమ్లము మిశ్రమాన్ని మనం ఉపయోగించినట్లయితే సైలేజ్ యొక్క నాణ్యతని మనం అభివృద్ధి చేయవచ్చు. ఈ విధంగా ముక్కలుగా చేసినటువంటి పచ్చి మేతని పొరలుగా అమరుస్తూ వాటిపైన ఈ ఉప్పు మరియు బెల్లము మరియు మజ్జిగ ద్రావణాన్ని పొరలుగా పిచికారీ చేసుకుంటూ ఉండాలి. దీనిపైన కూలీలతోని శుభ్రమైన పాదాలతో తొక్కినట్లయితే ఆ పొరల్లో ఉన్నటువంటి గడ్డి పొరల్లో ఉన్నటువంటి గాలి కూడా అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ప్రతి పొరను కూడా ఆ విధంగానే చేసుకుంటూ ఎటువంటి గాలి లేకుండా కూలీలతో తొక్కిస్తూ పై వరకు వచ్చిన తర్వాత ట్రాక్టర్తోని పైన 1-2 సార్లు తొక్కించినట్లయితే గడ్డి పొరల్లో ఉన్నటువంటి గాలి మొత్తం కూడా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ పూర్తి బంకర్ని ఈ పాలిథిన్ కవర్తోని పూర్తిగా కప్పి ఉంచి దానిపైన మట్టి మరియు పేడ మిశ్రమాన్ని అలకవలసి ఉంటుంది. ఈ విధంగా అలకటం వల్ల ఎటువంటి గాలి కూడా లోపలికి వెళ్లకుండా ఎటువంటి పురుగు అలాంటివి కూడా లోపలికి వెళ్లకుండా ఎటువంటి డ్యామేజ్ అనేది లేకుండా మనం చేసుకోవచ్చు. దాంతోపాటు దానిపైన బరువులు కూడా పెట్టుకున్నట్లయితే ఎటువంటి డ్యామేజ్ అనేది లేకుండా మనం మంచిగా సైలేజ్ తయారు చేసుకోవచ్చు. నాణ్యమైన సైలేజ్ తయారు చేయడానికి సుమారుగా 1 నెల రోజులు పడుతుంది. ఈ నెల రోజుల తర్వాత మనం సైలేజ్ని ఒకవైపు మాత్రమే తెరుచుకొని మనకి కావలసినంత సైలేజ్ని తీసుకొని మళ్ళీ వెంటనే ఎటువంటి గాలి చొరబడకుండా వెంటనే కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆ గుంతల్లో నుంచి మనకు కావాల్సిన సైలేజ్ని మన పశువులకి మేతగా ఉపయోగించుకోవచ్చు. ఒక గుంత 1 నెలకు మనకు కావలసిన సైలేజ్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి 4 నెలల్లో మార్చి, ఏప్రిల్, మే, జూన్ 4 నెలల్లో 4 గుంతలు మనకు కావాల్సి ఉంటుంది. ఒక రైతుకు సుమారుగా 10 ఆవులు ఉన్నట్లయితే ఒక్కొక్క ఆవుకు ఒక రోజుకి 20 కిలోల సైలేజ్ అవసరం అవుతుంది. ఆ విధంగా 30 రోజులకు గాను 6 మెట్రిక్ టన్నుల సైలేజ్ అవసరం పడుతుంది. 4 గుంతలకు గాను 24 మెట్రిక్ టన్నుల సైలేజ్ అనేది ఉత్పత్తి కావడం జరుగుతుంది. ఈ 24 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేయడం కోసము 25% మనం నష్టముగా అనుకున్నా మనకి 36 మెట్రిక్ టన్నుల పచ్చి మేత అవసరం ఉంటుంది. ఈ 36 మెట్రిక్ టన్నుల పచ్చి మేత తయారు చేయడం కోసము 2 ఎకరాల విస్తీర్ణము 36 మెట్రిక్ టన్నుల పచ్చి మేత తయారు చేయడానికి అవసరం పడుతుంది. ఒక ఆవుకు కానీ ఒక గేదెకు కానీ 20 కిలోలు ఒక రోజుకి అవసరం పడుతుంది. అదే పాలు ఇచ్చే గేదెల్లో చూసినట్లయితే పాలు తీయడానికి ముందే 3 నుంచి 4 గంటల ముందే మనం ఈ సైలేజ్ని వేసుకోవాల్సి ఉంటుంది. అలా వేసుకున్నట్లయితే పాలలో నాణ్యత అనేది బాగుంటుంది. అదే మనం పాలు తీసేటప్పుడే వేసుకున్నట్లయితే ఈ సైలేజు వాసన అనేది పాలల్లో కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి 3 నుంచి 4 గంటల ముందే ఈ సైలేజ్ని వేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు అదనంగా 3 నుంచి 4 కిలోల
ఎండుగడ్డి కూడా మిశ్రమంగా వేసుకున్నట్లయితే దీనికి పశువులకి కొంచెం అజీర్తి కూడా చేయకుండా బాగుంటుంది. చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో, అంటే 2 పశువులు ఒక 20 జీవాలు ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు సులభంగా ఈ డ్రమ్ము పద్ధతిలో కూడా సైలేజ్ని తయారు చేసుకోవచ్చు. సుమారుగా మనం ఒక 100 లీటర్ల డ్రమ్ము తీసుకున్నట్లయితే దానిలో మనకి 130 నుంచి 140 కిలోల సైలేజ్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. ఒక డ్రమ్ము తీసుకొని ఆ డ్రమ్ములో 100 GSM మందం కలిగినటువంటి కవర్ను లోపల వేసుకొని దానిలో ఈ ముక్కలు చేసుకున్నటువంటి ఈ పచ్చి మేతని వేసుకోవాలి, పరలుగా వేసుకోవాలి. దీనిలో కూడా మనము బెల్లము మరియు ఉప్పు మరియు పెరుగు మిశ్రమాన్ని మనం పరలుగా చల్లుకొని కూలీలతో తొక్కించినట్లయితే ఎటువంటి గాలి లేకుండా మనం ఈ తయారు చేసుకోవాలి. ఆ తర్వాత పూర్తిగా డ్రమ్ము నిండిన తర్వాత ఈ కవర్ను పూర్తిగా ఎటువంటి గాలి వెళ్లకుండా తాడుతోని గట్టిగా బిగించి కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన డ్రమ్ముని మనం ఒక పక్కకు పెట్టుకొని బరువు పెట్టుకొని ఎటువంటి గాలి లేకుండా ఎటువంటి డ్యామేజ్ లేకుండా పక్కకు పెట్టుకున్నట్లయితే సుమారుకి మనకి 1 నెల 2 నెలల్లో ఈ సైలేజ్ అనేది తయారవటం జరుగుతుంది. సుమారుగా ఒక రైతుకి 2 ఆవులు లేదా గేదెలు లేదంటే 20 జీవాలు ఉన్నట్లయితే ఆ రైతుకి 1 నెలకు కావాల్సింది 2.5 టన్నుల సైలేజ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ విధంగా 2.5 టన్నుల సైలేజ్ తయారు చేయడం కోసము పచ్చిమేత వచ్చినట్లయితే 3 టన్నుల వరకు పచ్చిమేత అవసరం ఉంటుంది. ఈ పచ్చిమేత నుండి సైలేజ్ ఈ 2.5 టన్నుల సైలేజ్ తయారు చేయడం కోసం 1 నెలకి 23 డ్రమ్ములు రైతులకి ఉపయోగపడుతుంది. ఈ డ్రమ్ము ఖర్చు అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ డ్రమ్ములో తక్కువ ఖర్చుతోని తక్కువ సమయంలో మరియు సులభంగా తయారు చేసుకోవడానికి ఈ డ్రమ్ము పద్ధతి అనేది ఉపయోగపడుతుంది. పూర్తిగా సైలేజ్ మీదనే మనం ఆధారపడి మనం చేయలేం కాబట్టి ఈ పచ్చి మేతని మరియు ఎండు మేతను కూడా ఈ పశువుల మేతగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ సైలేజ్ తయారీ విధానంలో ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఉదజని సూచిక అనేది ఎప్పుడూ కూడా 3.5 నుంచి 4.2 ఉండే విధంగా మనం ఎప్పుడూ గమనించుకుంటూ ఉండాలి. ఈ నాణ్యమైన సైలేజ్ తయారైనప్పుడు మనకి దాని యొక్క రంగు చూసినట్లయితే లేత ఆకుపచ్చ రంగు కానీ పసుపు రంగు కానీ ఉంటుంది. అదేవిధంగా మంచి మాగిన పండ్ల వాసన కలిగి ఉంటుంది. అదేవిధంగా పులిసిన మజ్జిగ వాసన ఉంటుంది. సైలేజ్ను పట్టుకున్నట్లయితే మెత్తగాను మరియు మృదువుగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క లక్షణాలు గమనించుకోవాలి. సైలేజ్లో ఈ బిట్రిక్ ఆమ్ల శాతాన్ని 2.5% కంటే తక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. ఒక్కసారి మనం ఈ పద్ధతుల్లో ఎప్పుడైనా మనం సైలేజ్ తయారు చేసుకున్నట్లయితే మనం ఎన్ని నెలలకైనా ఎన్ని సంవత్సరాలకైనా మనం ఓపెన్ చేసుకొని ఈ సైలేజ్ని ఉపయోగించుకోవచ్చు. ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత దాన్ని వెంటనే 1 నెలలోపు అయిపోయే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది.